పాయింట్లు చూసుకోవటం, మ్యాచ్ చేసుకోవటం, 36 వచ్చాయండి, బ్రహ్మాండంగా ఉందని చేసుకుంటుంటారు. ఓన్లీ జాతక చక్రాన్ని రెండు కంపేర్ చేసుకుని, ఉదాహరణకు ఒక అమ్మాయికి ఒక నక్షత్రం ఉందండి, రోహిణి నక్షత్రానికి గురుగారు ఈ నక్షత్రాలు సరిపడతాయని పెళ్లి చేశారు. ఒకవేళ ఆ అబ్బాయి యొక్క జాతకంలో సప్తమ స్థానం బాగోపోతే, ఒకవేళ పంచమ స్థానం పూర్తిగా దెబ్బతింది అనుకోండి, పిల్లలు కలగరు కదా. తర్వాత 1000 స్థానం బాగాలేదనుకోండి, 1000 స్థానంలో నీచ గ్రహాలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? బెడ్ కంఫర్ట్స్ ఉండవు. ఓకే, బెడ్ కంఫర్ట్స్ లేకపోతే వాళ్ళు సంసారంలో ముందుకు ఎలా వెళ్తారు అంటే, బెడ్ కంఫర్ట్స్ ని మనం చెక్ చేసుకోవాలి, సంతాన స్థానాన్ని చూడాలి, రిలేషన్షిప్ విత్ అదర్స్ అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంది, అన్యోన్యత లోపించడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఇద్దరు జాతకాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల విడిపోతారా అంటే, ఇద్దరు జాతకాల్లో ధనాధిపతి బలహీనంగా ఉన్నారనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు జాతకాల్లో 4th హౌస్ ఎఫ్లెక్షన్ ఉందనుకోండి, స్వజనుల వల్ల స్వజనుల నుంచి వ్యతిరేకత ఏర్పడటము. కొన్ని సందర్భాల్లో చంద్రుడు 4th లార్డ్ బలహీనంగా ఉన్నారనుకోండి, తల్లి ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, తల్లి ఆరోగ్యం వల్ల మనం పాప ఉద్యోగం చేస్తూ తల్లిని చూసుకోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారా, అనేక రకాల అంశాలు ఉంటాయండి. వీటిని కౌంటర్ చేయడానికి ఏంటంటే, పూర్తి జాతక విశ్లేషణ 2 జాతక చక్రాలలో జరగాలి. జరుగుతుందా అంటే 99% జరగడం లేదండి. పాయింట్లు చూసుకోవటం, మ్యాచ్ చేసుకోవటం, 36 వచ్చాయండి, బ్రహ్మాండంగా ఉందని చేసుకుంటుంటారు.